మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర బీఆర్ఎస్వి నేతల కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను కూడా చూస్తున్నాము. నల్ల జెండాలతోటి మినిస్టర్స్ క్వార్టర్స్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలంతా కూడా. సీఎం డౌన్ డౌన్ అంటూ ధర్నాకు దిగారు వాళ్ళు. భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్వి నాయకుల్ని కార్యకర్తల్ని బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ని అలాగే తుంగ బాలుని అరెస్ట్ చేశారు. మరింత మంది విద్యార్థి విభాగం నాయకుల్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. మినిస్టర్స్ క్వార్టర్స్లోకి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థి నాయకులు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ని ముట్టడించాలనే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. ఇక లెఫ్ట్ సైడ్ విజువల్స్ బీఆర్ఎస్ భవన్ దగ్గర విజువల్స్. దిష్టి బొమ్మను దహనం చేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. నందీనగర్లో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో 2.5 గంటలుగా సిట్ ఎంక్వైరీ కొనసాగుతోంది. మరోవైపు సీఎంకి వ్యతిరేకంగా ఇటు బీఆర్ఎస్వి నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తున్న దృశ్యాలను స్క్రీన్పై చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి పలు డాక్యుమెంట్లతోని కొన్ని పరికరాలతోటి లోపలికి వెళ్లారు. 3 గంటల నుంచి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటికి 2.5 గంటలు గడిచింది. ఇంకా కంటిన్యూ అవుతోంది విచారణ. ఈ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ భవన్లో కూడా వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని భవన్ నుంచి బయటకు రానియకుండా పోలీసులు గేటు బయట అడ్డుకున్న దృశ్యాలను చూస్తున్నాము. మహిళా కార్యకర్తలు యాక్టివ్గా డే 1 నుంచి కూడా బిగినింగ్ నుంచి కూడా బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతూ ఈ విచారణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. సో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మహిళా పోలీసులు. ఆ దృశ్యాలని చూస్తున్నాము. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం కూడా మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర మినిస్టర్స్ క్వార్టర్స్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించిన దృశ్యాలను చూస్తూ ఉన్నాము. 2 గంటలుగా కొనసాగుతోంది 2.5 గంటలుగా కొనసాగుతోంది కేసీఆర్ సిట్ ఎంక్వైరీ. కేసీఆర్ని 6 అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. నందీనగర్ కేసీఆర్ నివాసంలోని 2nd ఫ్లోర్లో ఓవైపు విచారణ కొనసాగుతుంటే బీఆర్ఎస్ భవన్ దగ్గర మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర అలాగే రాష్ట్రం అనేక ప్రాంతాల్లో ప్రొటెస్టులు కొనసాగుతున్నాయి. కేసీఆర్ని విచారించే రూమ్లోకి ఎవరిని అనుమతించట్లేదు. విచారణ మొత్తం కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో విచారణకు హాజరైన వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ని సిట్ ప్రశ్నిస్తోంది. నందీనగర్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేసీఆర్ నివాసం చుట్టూ 5 డీసీపీలతోటి బందోబస్తు కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ని విజయ్ కుమార్, వెంకటగిరి, శ్రీధర్, నారాయణ రెడ్డి, కేఎస్ రావు, రవీందర్ రెడ్డి సిట్ అధికారులు వీళ్ళంతా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.